పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు నిరసన బాట పట్టారు. రాత్రికి రాత్రి ఆక్వా మేత ధరలు పెంచేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టైగర్ రకం రొయ్యల రాణాదార కిలోకు 10 రూపాయలు చొప్పున, వైనామి రకం రొయ్యలు దానా ధర కిలోకు 8 చొప్పున పెరిగింది. ఇప్పటికే వ్యాధులు విపరీతంగా విజృంభిస్తున్న తరుణంలో అదనంగా దానా ఖర్చుల భారం పడటంపై రొయ్య సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల సంక్షోభంపై రాష్ట్ర కమిటీ సమన్వయ సమావేశాన్ని నిర్వహిస్తామంటున్న గాంధీ భగవన్ రాజుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులపై అయితే ఒక్కొక్కసారిగా ఒక్కొక్క రూపంలో అయితే నష్టాల బారిన చూసే విధంగా అయితే నిర్ణయాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తాజాగా రైతులకు సంబంధించి ఫీడ్ రేటు 8 నుంచి 10 రూపాయలు పెరగడంతో అయితే రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జై భారత్ షేరా రామలింగేశ్వర ఆక్వా సంఘం ప్రెసిడెంట్ గాంధీ భగవాన్ రాజు గారు ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పుడు రైతులకు సంబంధించి ఆక్వా రైతులకు సంబంధించి ఈ ఫీడ్ రేటు పెరిగిన దానివల్ల ఏ విధమైన ఇబ్బందులు పడే అవకాశం ఉంది, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? గతంలో రైతులకు మాకు తెలియజేయకుండా ఏదైతే 4 రూపాయలు పెంచినప్పుడే మాకు భారం కలిగింది. మళ్ళీ ఈ రోజునే టన్నుకి 8,000 రూపాయలు వనామీకి, టైగర్ ఫీడ్ 10,000 రూపాయలకి పెంచారు. ఇది అసలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఏదో రా మెటీరియల్స్ పెరిగినాయని చెప్పేసి కుంటి సాగుతో గతంలో కూడా ఇలాగే రా మెటీరియల్స్ తగ్గినప్పుడు ₹1 కూడా 3 సంవత్సరాలు ₹1 కూడా తగ్గించలేదు. కానీ ఈరోజు ఏదో కొద్దిగా యుద్ధం పేరు చెప్పి ఏదో పెరిగినాయని చెప్పేసి ఇంకా టన్నుకి 8,000 రూపాయలు పెంచడం అనేది చాలా దుర్మార్గపు చర్య. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా ప్రభుత్వం కూడా రైతులు తెచ్చిన తర్వాతే పెంచాలి. మరి ఈరోజు కుదరదని ఇటు ఫిషరీస్ కమిషనర్ వీళ్ళు కూడా చెప్పినా సరే ఇటు ప్రభుత్వాన్ని లెక్క చేయకుండా ఇటు మన రైతులను కూడా లెక్క చేయకుండా మరి ఇవాళ ఏది పెంచడం దుర్మార్గం చర్య. దీని మీద మేము ఇప్పుడు ఇవాళ అందరం చర్చించుకున్నాం. రేపొద్దున ఏదైతే రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ మీటింగ్ ఉంది, దాంట్లో ఏ విధంగా నిర్ణయాలు ఉండాలని చెప్పి మా సంఘం తరపున ఏవైతే చేసామో అవన్నీ కూడా చర్చించి రేపొద్దున ఆ మీటింగ్లో చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అలాగే అంటే ఎకరానికి ఈ రేటు పెరిగిన దాని కారణంగా రైతులపై ఎంత మేర భారం పడే అవకాశం ఉంది అనుకోవచ్చు? ఇది ఇప్పుడు మనకి ఇది వరకు ఒక ఎకరానికి ఒక 10 టన్నుల మేత కనుక మనం వాడితే ఈరోజు 8,000 అంటే ఒక ఎకరానికి ఒక ₹1,00,000 దాకా. అలాగా అంటే ఏ స్థాయి రైతుకి ఆ స్థాయి లక్షల మీద ఇవాళ లాస్ వచ్చి మనకి. ఎందుకంటే మనకి ఈరోజు మనం కూడా గతంలో ఎన్నోసార్లు చెప్పాం, ఇదే రేటు ₹250 ఉన్నప్పుడు మేత బస్తా ₹1,500 ఉండేది 10 కేజీలు. కానీ ఇవాళ అదే ₹250 ఉన్నప్పుడు కూడా ఇవాళ 2,700, 2,800 అయింది. అంటే వ్యత్యాసం ఎన్ని పెరిగినాయి తప్ప రైతుకి అదే రేటు ఇవాళ కూడా ఉంది. ఇదే సమస్యని ప్రభుత్వ దృష్టికి చాలాసార్లు తీసుకొచ్చాం. కానీ ఎక్కడా కూడా వీళ్ళు ఎవరిని లెక్క చేయకుండా వీళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికి వీళ్ళు వేల కోట్లు పగడెత్తాలని చూస్తున్నారు తప్ప రైతుకు అనుకూలంగా ఎక్కడ నిర్ణయాలు చేయట్లేదు. అంచేత మేము దీని మీద చాలా స్ట్రాంగ్గా ఒకటి ధర్నాలు చేయటం, 2 ఏదైతే ఫీడ్ ఇలాగ ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని ఆ ఫీడ్ కంపెనీలు కొన్ని కంపెనీలు బ్యాన్ చేయాలి, మేత వాడకూడదు ఈ రాష్ట్రంలో అని చెప్పి అదొకటి. అలాగే ఒక 2 నెలల్లో మేము కూడా క్రాప్ హాలిడే దిశగా పయనించాలని చెప్పేసి మా సంఘ సభ్యులందరూ కూడా కొన్ని తీర్మానాలు చేశారు. ఎన్ని రాష్ట్ర స్థాయిలో మేము చర్చించి దాని మీద ఒక నిర్ణయం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీ ఆక్వా రైతులకు సంబంధించి సుంకం కానివ్వండి, అలాగే యుద్ధ ప్రభావంతో కూడా బాగా లాసిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే యోచన ఉందా? చాలాసార్లు దీని మీద ప్రభుత్వాన్ని తీసుకెళ్తే దీని మీద ఒక నియంత్రణ చేసి దీన్ని మేము రైతులు ఆదుకుంటామని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వానికి మాకు మయంగా ఉన్న ఏదైతే ఈ వ్యవస్థ ఉందో ఈ వ్యవస్థ అంతా మాత్రం రైతులు దోచుకునే పరిస్థితుల్లో ఉంది. దీని మీద ఇంకా ప్రభుత్వాలు కఠినంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా చేయకపోతే రైతుకు మాత్రం మేలు జరగదు. ఆ రైతుకు మేలు చేసే వరకు మీ సంఘాలు మాత్రం మేము పోరాడతాం. అది ఎవరిదైనా ప్రభుత్వందైనా పోరాడుతాం, వీళ్ళదైనా పోరాడతాం. అంటే ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా సంఘం ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ ఆక్వా సంఘాలకు సంబంధించి ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఏ సంఘాలతో మాట్లాడి మీ కార్యాచరణ ఉండబోతుంది అనుకోవచ్చు? మాకు అన్ని జిల్లాల్లోనూ సంఘాలు ఉన్నాయి. అలాగే జిల్లాలో మళ్ళీ వేరు సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఒక స్టేట్ కమిటీగా మనం కమిటీ ఏర్పడడానికి రేపు నాంది పలుకుతున్నాం. గతంలోనే మేము స్టేట్ కమిటీ ఒకటి అవ్వాలని చెప్పి ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. తప్పకుండా ఇటు ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, కృష్ణా, ఈస్ట్ గోదావరి నుంచి కూడా రేపు పొద్దున్న అందరూ వస్తున్నారు. తప్పకుండా ఏ నిర్ణయం చేసినా సరే రాష్ట్ర స్థాయిలో తీసుకుని ముందుకు తీసుకెళ్తాం దీన్ని.
అంటే ఇప్పుడు ఈ 8-10 రూపాయలకి సంబంధించి ఏ ఏ ఫీడ్ కంపెనీలు రేట్లు పెంచాయనుకోవచ్చు, ఏ ఏ కంపెనీలు బ్యాన్ చేసే విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఇది గతంలో మా సంఘం నుంచి పిలిపించాం. ఎవరైతే ముందుగా దీన్ని అమలుపరిచి ఇది చేస్తారో వాళ్ళని బ్యాన్ చేద్దామని చెప్పాం. దానికి వీరు తెలివితేటలుగా ఏం చేశారంటే నిన్న ఒకేసారి అన్ని కంపెనీలు ఒకే టైంకి ఒకేసారి పెంచి నిర్ణయం తీసుకున్నాయి. దీంట్లో ఏ రకంగా ముందుకెళ్ళాలనేది రేపు పొద్దున్న రాష్ట్ర స్థాయిలోనే మనం చర్చించి ముందుకెళ్తాం. అలాగే ఆక్వా రైతులకు సంబంధించి ఎకరానికి అంటే 8-10 రూపాయలు పెరిగిన కారణంగా అయితే ఒక్కొక్క రైతుపై ఒక్కొక్క ఎకరానికి 1,00,000 పైన భారం పడే అవకాశం ఉంది. ఇప్పటికే సుంకం పేరుతోనూ అలాగే యుద్ధ ప్రభావంతో పూర్తిగా ఆక్వా రైతు నష్టపోయాడు. ఈ రేట్ల పెంపు కారణంగా అయితే పూర్తిగా ఆక్వా రైతు నష్టాలు ఊబిలో కూరుకుపోతారు. దీనిపై అయితే ఒక కార్యాచరణతో అయితే ముందుకు వెళ్తాము. ఆక్వా రైతులు అందరూ కూడా సంఘటితమై పోరాడతామని చెప్పి గాంధీ భగవాన్ రాజు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.